సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. సమయానికి వచ్చారు శృతి గారు. అటు చూడండి. చూశారా శృతి గారు, ప్రేమకి బంధానికి ఉన్న గొప్పతనం అదే. 3 ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్లు. గాలొచ్చినప్పుడే చెట్టు ఒగుతుంది, నీళ్లు పెడితేనే మొక్క చెట్టు అవుతుంది, కాయగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకుంటే పండు అవుతుంది. ఇంకా ఆపుతారా? మీరు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, మళ్ళీ కవితలు ఉదాహరణలు అవసరమా? మా సార్ని మేడంని అలా చూస్తుంటే నా కవి హృదయం పొంగి కవిత్వం సెలయేరై పొంగి పొర్లుతుంది శృతి గారు. ఆ ఆనకట్ట తిరిగి మిమ్మల్ని ముంచేయకముందే దాన్ని ఆపండి. డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా వాళ్ళని చూడండి. డిస్టర్బ్ చేయటం కాదు శృతి గారు, ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి. ఏం చెప్తున్నారు? అవునండి, మేడం గారు ఇక్కడ ఉన్నప్పుడే ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరిని దగ్గర చెయ్యాలి. మీరు చెప్పింది కూడా కరెక్టే రవి గారు. ఈ కాఫీ మీకు కాదు శృతి గారు, మా సార్కి. ఇప్పుడు సార్ కి కావాల్సింది కాఫీ కాదు, అక్క ప్రేమ. వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ఏం చేయాలా అని ఆలోచించడానికి కాఫీ నాకు కావాలి. శృతి గారు, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందండి. అదేంటి? కాఫీ తాగింది నేను కదా, నీకెలా ఐడియా వచ్చింది? ఐడియా చెప్పడానికి నేను కాఫీ తాగాల్సిన అవసరం లేదు, ఆ వాసన చూస్తేనే చాలు. హలో, ముందు ఐడియా ఏంటో చెప్పండి. వాళ్ళిద్దరూ లాన్ లో అలా తిరుగుతున్నారు కదా, నేను అరటి పండు తిని తొక్కని మీనాక్షి మేడం కాళ్ళ దగ్గర వేస్తాను. అప్పుడు మేడం కాలుని తొక్క మీద పెట్టి జారి పడబోతారు. సార్ టక్కున లేచి మేడం ని అలా పట్టుకుంటారు. ఎలా ఉంది మన రొమాంటిక్ ఐడియా? ఇలాంటి తొక్కలు ఐడియాలు మీ బుర్రలో ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా పెళ్లి కాలేదు. మీ రొమాంటిక్ ఐడియాలకి ఒక్క అమ్మాయి కూడా మీ వైపు కన్నెత్తి చూడదు. అసలు సార్ కి కాలు బాలేక వీల్ చైర్ లో కూర్చున్నారు. ఇప్పుడు అక్కను కూడా సార్ పక్కనే వీల్ చైర్ లో కూర్చోబెడదాం అనుకుంటున్నారా? నిజమే కదా, మరేం చేద్దాం? ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను, అనవసరంగా డిస్టర్బ్ చెయ్యొద్దు. ఓకే. నిలబడండి. మీనమ్మా, నేను ఈ పరిస్థితుల్లో... మీకేం కాదు, మీరు నిలబడగలరు, నడవగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ప్రయత్నించండి.
సారీ మీనమ్మా, ఏదో ఒక రూపంలో నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. ఇది బాధ కాదండి, బాధ్యత. రవి గారు, మీరు ఇలాగే చూస్తూ ఉంటే ఆ జంటకి దిష్టి తగులుతుంది. మనం వెళ్ళి వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇద్దాం. వెళ్దామా? యుగాలెన్ని రాని పాని ముగింపండులేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వినతని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కలిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జై శ్రీరామ్. ఏదైతే జరగకూడదు అదే జరిగింది స్వామి. రాత్రి అన్నయ్యకి నాన్నెవరో తెలిసిపోయింది. ఎలా తెలుస్తుందమ్మా? తెలిస్తే నీ ద్వారా తెలియాలి, లేదా మీ తాతయ్య ద్వారా తెలియాలి. మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉన్న ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇలా తొందరపడితే తేడా వస్తుందని తెలుసు కదా. నేను గాని తాతయ్య గాని చెప్పలేదు స్వామి. అనుమానం వచ్చి నానింటికి వెళ్లి చూసొచ్చినట్లున్నాడు. నేను తాతయ్య మోసం చేశామని కోపంగా ఉన్నాడు. చివరికి అమ్మ కూడా అన్నయ్యని మోసం చేశానని భావనలో ఉన్నాడు. అన్నయ్యకి నా స్నేహితుడు అన్నా ఇష్టం లేదు, నానన్నా ఇష్టం లేదని నాకు తెలుసు కదా స్వామి. అమ్మ అక్కడే ఉంది. ఎలాగో నాన్నకి దగ్గర చేద్దాం అనుకుంటున్న ఈ సమయంలో విషయం తెలిసిపోయింది కాబట్టి అమ్మా నాన్నల్ని దూరం చేయడానికి ఏం చేస్తాడో అని భయంగా ఉంది స్వామి. అన్నయ్య కోపంగా ఉన్నాడు కాబట్టి నాన్నకు మనం దగ్గర అవ్వాలని ఎలా చెప్పగలం, ఎలా ఒప్పించగలం? అన్నయ్యకి ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఏం చేద్దాం చెప్పు స్వామి. చూడమ్మా, మీ అన్నయ్యకి కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా మీ అమ్మే. వాడు ఎక్కడున్నా ఏ క్షణమైనా
అమ్మ గురించే ఆలోచిస్తాడు. మీ అమ్మకి చిన్న బాధ కలిగితేనే వాడు భరించలేడు. మీ నాన్న మీ అమ్మకి ఏవో కష్టాలు బాధలు పెట్టాడు కాబట్టే మీ అమ్మ మీ నాన్నకి దూరంగా ఉందన్న విషయం వాడు నమ్ముతున్నాడు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఉందంటే మళ్ళీ ఎక్కడ దగ్గర అవుతుందో అని వాడి భయం. అమ్మ ఎప్పటికైనా నాన్నకి దగ్గర అవ్వాలి కదా స్వామి. మేమందరం కలిసి ఉండాలనే కదా కోరుకునేది. నిజమేనమ్మా, కానీ వాడి ఆలోచన అలా లేదు. నాన్నకు దగ్గరై మళ్ళీ మీ అమ్మ ఎక్కడ కష్టాలు బాధలు పడుతుందో అనే వాడి భయం తప్ప మరో ఉద్దేశం లేదు. ఎందుకు స్వామి? నాన్న ఏం తప్పు చేశారు? అన్నయ్యకి నాన్నంటే తెలియకుండానే ఎందుకంత కోపం పెంచుకున్నాడు? పిల్లలందరికీ నాన్న తోడు ధైర్యం ఉంటుంది, కానీ మీ అన్నయ్యకి అవేమీ తెలియవు. మీ అమ్మతో పాటే పెరుగుతూ వచ్చాడు. మీ అమ్మంటే ప్రాణం పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి వాడికి నాన్నంటే తోడు కాదు, బాధ. నాన్నంటే భుజాల మీద కూర్చోబెట్టుకునే ధైర్యం కాదు, కష్టం అని నమ్ముతూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఏ భావన అయితే వాడి మనసులో ఉందో అదే స్థిరపడిపోయింది. అందుకే వాడికి నాన్నంటే కోపం తల్లి. నేను కూడా అమ్మ నీడలోనే పెరిగాను. మరి నాకు నాన్నంటే ఇష్టమే కదా. మీ నాన్నని నువ్వు దగ్గరుండి చూశావు. ఆయన ప్రేమేంటో అర్థం చేసుకున్నావు. మీకోసం మీ అమ్మ కోసం ఎంత మదన పడుతున్నాడో తెలుసుకున్నావు కాబట్టి నీకు ఇష్టం ఏర్పడింది. మీ అన్నయ్యకి అదంతా తెలియదు కదమ్మా. మరెలా స్వామి? మీ నాన్న చాలా మంచివాడని మీ అమ్మాయి చెప్పాలి. అప్పుడే మీ అన్నయ్య నమ్ముతాడు. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నన్ను నా చెల్లెలు మోసం చేసిన, తాతగారు మోసం చేసిన, ఈరోజే నాకు తెలిసిన తండ్రి మోసం చేసిన, అన్నిటికీ మించి నేను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ మోసం చేసిన, నువ్వు మోసం చేయవని నమ్ముతున్నాను. దేవుడు మోసం చేయడని నాకు తెలుసు. రాత్రి వాడు నన్ను కలిసినప్పుడు మనసులో వాడెంత మదన పడుతున్నాడో అర్థం చేసుకున్నాను. ఎప్పుడూ ధైర్యంగా నన్ను ఎదిరించి మాట్లాడేవాడు. మొదటిసారి నన్ను పట్టుకుని ఏడ్చాడు, భయపడ్డాడు. మీ అమ్మ మీద ప్రేమ వాడికి నరనరానా జీర్ణించుకుపోయిందమ్మా. అందుకే వాడికి బాధ, భయం, తపన. ఒక్క నిమిషం స్వామి, నువ్వేంటి అన్నయ్యని పొగుడుతున్నావు? అసలు నువ్వు నా పక్షమా అన్నయ్య పక్షమా? ముందు అది చెప్పు. అది కాదు తల్లి. ముందు చెప్పు స్వామి, నువ్వెవరి పక్షం? నేను న్యాయం పక్షం, ధర్మం పక్షం. నువ్వేమో మీ నాన్నతో కలిసి ఉండాలని, మీ అన్నయ్య ఏమో మీ అమ్మతో కలిసి ఉండాలని, నాకేమో మీరందరూ కలిసి ఉండాలనే కోరికమ్మా. మీ కుటుంబానికి ఆ శ్రీరామ రక్ష ఎప్పుడూ ఉంటుంది. కానీ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతి మాట ఆచితూచి మాట్లాడు. ఏం చెయ్యాలో నేను తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు తల్లి. జై శ్రీరామ్. సార్ని మేడంని దగ్గర చేసే గొప్ప ఆలోచన వచ్చిందని చెబుదామంటే శృతి గారేంటి ఇంకా రాలేదు? అర్జెంట్ గా చెప్పాలి. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు? ఎవరు కాదనలేని, వద్దనలేని, ఎదురు చెప్పని ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అలాగా? ఏంటది? అది ఏంటి? ఐడియాలు చెప్తానని గాల్లోకి చూస్తున్నారు? కొంపతీసి ఇంతకు ముందు చెప్పినట్టుగా తొక్క ఐడియాలాగా ఇది గాల్ ఐడియానా? మీరు ఊరుకోండి శృతి గారు, మీకు అంతా తొందరే. సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాను. సిచ్యువేషన్ తర్వాత, ముందు మీరు చేయబోయే క్రియేటివిటీ ఏంటో అది చెప్పండి. అక్కడికే వస్తున్నాను. ఓపెన్ చేస్తే అద్భుతమైన సాయంత్రం. ఆకాశమంతా మేఘాలు పట్టున్నాయి. ఉరుములు, మెరుపులతో, పెనుగాలులతో, పెద్ద శబ్దంతో
అంటూ చెట్లు ఊగుతూ ఉన్నాయి. ఆ గాలికి కిటికీ తలుపులు టపటపా టపటపా కొట్టుకుంటూ ఉన్నాయి. సారలా బెడ్ మీద ఉన్నారు. మేడం గారు గదిలోకొచ్చారు. పెద్దగా ఉరిమింది. ఆ శబ్దానికి భయపడి గట్టిగా అరుస్తూ మేడం గారు ఒక్కసారిగా సార్నలా కౌగిలించుకున్నారు. ఊహించుకుంటేనే చాలా బాగుంది. అవును, ఎలా ఉంది నా ఐడియా? ఏంటండి ఎదుగుతున్నారు? ఏంటండి ఇంత మంచి ఐడియా వేస్తే తిడతారేంటి? రాకెట్ యుగంలో రాతి యుగం నాటి ఐడియాలు చెప్తే తిట్టక ఏం చేస్తారు? మీరు చెప్పేవి సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో కాదు. ఏదైనా ప్రాక్టికల్ గా జరిగేలా చేయాలి. ప్రాక్టికల్ గానా? అంటే ఏం చేయాలండి? ముందు చేయి చాపండి. ఎందుకు? వాత పెడతారా? ఓకే, చాపుతాం. కళ్ళు మూసుకోండి. ఇవన్నీ ఎందుకండి? ఓకే, మూసుకుంటాం. ఏంటిది? సార్ ని అక్కకి దగ్గర చేసే మంత్రదండం. అలా విసిరేసారేంటండి? అదేం చెయ్యదు. మీరు ఊరుకోండి. మీరు అలాగే చెప్తారు. ఎలక కరిస్తే మందుంది, కుక్క కరిస్తే మందుంది, కానీ బల్లి కరిస్తే మందు లేదండి బాబు. ఏయ్, అదేం చెయ్యదయ్యా. అది నిజమైన బల్లి కాదు, బొమ్మ. ఒకసారి చూడు. అమ్మో వద్దండి. షూ, మీరేంటండి బాబు ఇంతలా భయపడుతున్నారు? అది బొమ్మ అంటే నమ్మరే. వెళ్ళి ఒకసారి చూడండి. అంతేనంటారా? ఆ ఏయ్ బొమ్మ బల్లే. శృతి గారు, దీంతో ఏం చేస్తారండి? ఏం చేస్తానో వెయిట్ చేసి చూడండి. ముందు లోపలికి పదండి. హాయ్ అక్క. హాయ్. ఏం చేస్తున్నావు? ఆయనకి జ్యూస్ తీసుకువెళ్తున్నాను. ఓహో, జ్యూస్ ఇచ్చేస్తాను. మీ ప్లాన్ నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? మేడం జ్యూస్ గ్లాస్ తో సార్ దగ్గరికి వెళ్తారు. ఆ గ్లాస్ కింద పెట్టిన బల్లిని చూసి సార్ భయపడి నాలాగా అరిచి మేడం మీద పడతారు. Am I right? ఓకే. జ్యూస్ తీసుకోండి. మీనమ్మా, అది నిజమైన పల్లి కాదు, బొమ్మ. మీనమ్మా చూడు. మీనమ్మా దగ్గరికి వెళ్ళి చూడు, అది బొమ్మ. భయపడకు మీనమ్మా, దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూడు.
వెళ్ళు మీనమ్మా. అవును, ఇది బొమ్మే. ఇది ఇక్కడికెలా వచ్చింది? ఎవరు కావాలని చేసినట్లున్నారు. రవి గారు, అమ్మో నాకేం సంబంధం లేదు. రవి గారు,